అందరికీ నమస్కారం. కొంత చూడండి అబ్బా మూడ్ ఆఫ్ ఆంధ్రాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్, మన అందరి ఛానల్. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో కల్తీ జరిగిందనే వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. వైసీపీ ఏమో సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఈ పరంపరలో ప్రధాని మోడీ గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ కూడా రాసినాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు, అవి చర్యలు తీసుకోవాలా, ఇట్లా రకరకాలుగా ఏదో ఆయన 8 పేజీల లేఖ రాసినాడు. అందులో చాలా అంశాలు ప్రస్తావించినాడు. ఎప్పుడైతే వైసీపీ నుంచి సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలనే డిమాండు పెద్ద ఎత్తున రావడం, మరోవైపు మోడీ గారికి లేఖ రాయడంతో ఈ వ్యవహారము చినికి గాలివానగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమైనాడు. వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చినాడు. అది కూడా నిన్న రాత్రి వచ్చినాడు. వచ్చి తిరుమల ప్రసాదం ఈ కల్తీ జరిగింది, అట్లే జరిగిందా లేదా అనే వ్యవహారంతో పాటు తిరుమలలో అరాచకాలు, అవినీతి, ఇతరత్ర అంశాలపై నిగ్గు తేల్చడానికి ఐజీ స్థాయి అట్లే ఇతర అధికారులతో ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తానట్టు ప్రకటించినాడు. ఇంతవరకు బాగానే ఉంది. నాకు అర్థం కాని ఏంటంటే సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణకు చంద్రబాబు గారు ఎందుకు భయపడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇది నా ప్రశ్నే కాదు, మన సమాజం కూడా ఇదే రకమైన ప్రశ్న వేస్తుంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీనే సిట్టు కాదు, ఈ సిబిఐ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేస్తంటే బాబు గారికి ఎందుకు భయము? ఏంది అసలు ఆయన సిట్టు వేయడం వెనుక? ఆ సిట్టు సంస్థ ఎట్లాంటిది? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు చంద్రబాబు సర్కార్ అనే కాదు, గతంలో వైసీపీ ప్రభుత్వమైనా వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసే అధికారులతో ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసి ఎట్టుంటాయి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఇంతే కదా వాళ్ళు చేసేది. ఇప్పుడు శ్యామలరావు గారు ఉన్నారు, టీటీడీ ఈవో గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తాడా లేకుంటే ఇంకొక రకంగా చేస్తాడా? ఇప్పుడు ఆయన గత నెలలో సొంతంగా తాను చెప్పింది ఏంది? శ్యామలరావు గారు ఎక్కడా కూడా ఈ పంది కొవ్వు, జంతువుల నూనె ఇట్లా కలిపినారని చెప్పలే. ఎప్పుడైతే చంద్రబాబు గారు ఆ ఆరోపణలు చేసినారో తప్పనిసరి పరిస్థితుల్లో ఈవో గారు కూడా అయ్యే మాటలు చెప్పాల్సి వచ్చింది, అంతే కదా. అందుకు ఈ సిట్టు, స్టాండు, దర్యాప్తు కమిటీల మీద అనుమానం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు జగన్ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఒక రథం కాలిపోతే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. జగన్ సర్కార్ ఏం చేసింది? ఇదేదో మీరే నిగ్గు తేల్చండి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినాడు ఆయన, సిబిఐతో దర్యాప్తు చేపట్టాలని. మళ్ళీ ఏ కారణం వలన కానీ వాళ్ళు మాత్రం దర్యాప్తు చేయలే. అంటే ఇప్పుడు అత్యున్నత దర్యాప్తు సంస్థతో చేయిస్తే ఒక పని అయిపోతుంది కదా, ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది కదా. అందులో కేంద్రంలో ఉండేది కూడా ఎన్డీఏ సర్కారే కదా. ఆ విషయం చంద్రబాబు గారికి బాగా తెలుసు కదా. ఎందుకు సిబిఐ అంటే భయపడుతుంది? ఎందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అంటే ఈ చంద్రబాబు సర్కార్ భయపడుతుంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబు సర్కారు లేదంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చెప్పిందే ఏమో ఉండొచ్చు, కల్తీ చేసి ఉండొచ్చు అని జనం కూడా కొంత అనుమానంతోనే ఆలోచించినారు. కానీ ఇప్పుడు సిబిఐ సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని వైసీపీ అంటే వీళ్ళు ఎన్నికకి పరిగెత్తంటే ఏంది రబ్బా ఇది, ఏంది అర్థం కావడం లేదే, ఎందుకు బాబు గారికి భయము అనే అనుమానం అందరిలో కలుగుతుంది. ఈ సిట్టు, స్టాండు బృందాలు వద్దు స్వామి. ఏదన్నా ఉంటే సిబిఐ లేకుంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించే బాగుంటుంది, ఆ దిశగా ఆలోచించే బాగుంటుంది.